నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మేఘాలయ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ బి భట్టాచార్యజీ ఒక రేప్ కేసులో ఒక వ్యక్తి ఈ కేసు కొట్టేయండి, క్వాష్ చేయండి, బాధితురాలు క్షమించింది, కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి ఈ కేసు క్వాష్ చేయండి అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేశాడు. ఇది వివరాల్లోకి వెళ్తే ఇద్దరు ముద్దాయిల మీద సెక్షన్ 376D సెక్షన్ 34 ఐపీసీ అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. 376D అంటే ఏంటి? రేప్ కేసు ఇద్దరి మీదను. అయితే ఈ క్రిమినల్ కేసును క్వాష్ చేయమని, ఎందుకంటే బాధితురాలు తన సొంత చేత్తో మమ్మల్ని క్షమించాము అని అంది. కాబట్టి ఆమె కేసు ఫైట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, మా మీద ఈ కేసుని క్వాష్ చేయండి అంటే సదరు హైకోర్టు జడ్జి గారు ఇట్లా బాధితురాలు క్షమించింది అని అంటే కేసు కొట్టేయడానికి లేదు, ఇది ట్రయల్ జరగవలసిందే అని చెప్పేసి క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. దీని అర్థం ఏంటి? ఏదైనా సీరియస్ అఫెన్సెస్లో ఇట్లా బాధితురాలు క్షమించేశాము, వదిలేయండి, కాంప్రమైజ్ అయిపోయాము, కేసు కొట్టేయండి అంటే కొట్టేయరు. ఇది నాన్ కాంపౌండబుల్ అఫెన్సు, కాంప్రమైజ్ అయ్యే కేసు కాదు. ఇటువంటి కేసులు దీర్ఘంగా ట్రయల్ జరగవలసిందే, కోర్టులో ఎంక్వైరీ జరగవలసిందే అని ఈ తీర్పు ద్వారా మనకు ఒకసారి తెలుస్తోంది. థ్యాంక్ యూ.